ఇండియా మరియు శ్రీలంక మహిళల జట్ల మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించి సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు రెండో టీ20 మ్యాచ్ వైజాగ్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ ప్రివ్యూ, పిచ్ రిపోర్ట్ మరియు తుది జట్ల వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మొదటి మ్యాచ్లో మన అమ్మాయిలు బ్యాటింగ్ మరియు బౌలింగ్లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. జోమియో రోడ్రిక్స్ హాఫ్ సెంచరీతో మెరిసింది. కానీ గెలిచినా కూడా టీమిండియా మేనేజ్మెంట్ను ఒక విషయం ఆందోళన పెడుతుంది. అదే ఫీల్డింగ్. అవును, మొదటి మ్యాచ్లో టీమిండియా ఏకంగా 5 క్యాచ్లు డ్రాప్ చేసింది. అందులో 3 చాలా సులభమైన క్యాచ్లు ఉన్నాయి. వైజాగ్లో జరగబోయే రెండో మ్యాచ్లో ఫీల్డింగ్ తప్పిదాలను సరిదిద్దుకుంటేనే మన వాళ్ళు సిరీస్పై పట్టు సాధించగలరు. ఇక శ్రీలంక విషయానికి వస్తే ఆ జట్టు కెప్టెన్ చమీరా ఆటపట్టు మీదే ఎక్కువ ఆధారపడుతుంది. మొదటి మ్యాచ్లో బ్యాటింగ్లో విఫలమైన శ్రీలంక కేవలం 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. వారి టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఇంకాస్త బాధ్యతగా ఆడాల్సి ఉంది. చమీరా ఆటపట్టును 2024 నుంచి చూస్తే 125 స్ట్రైక్ రేట్తో ఆడుతుంది. కాబట్టి ఆమె భారీ స్కోరు చేస్తేనే శ్రీలంక ఇండియాకు గట్టి పోటీ ఇవ్వగలదు. ఈ మ్యాచ్లో మనం ప్రత్యేకంగా గమనించవలసిన ప్లేయర్ వైష్ణవి శర్మ. మొదటి మ్యాచ్లోనే అరగ్రేటం చేసిన ఈ యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ వికెట్ తీయకపోయినా తన 4 ఓవర్లలో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చింది. తన కంట్రోల్ మరియు బౌలింగ్ యాక్షన్ చాలా బాగుంది. భవిష్యత్తులో ఈమె టీమిండియాకు కీ ప్లేయర్ అయ్యే అవకాశం ఉంది. అలాగే టీమిండియా స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ టీ20లో 150 వికెట్ల మైలురాయికి కేవలం 2 వికెట్ల దూరంలో ఉంది. వైజాగ్ పిచ్ మరియు కండిషన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మొదటి మ్యాచ్ లాగానే కూల్గా ఉండే అవకాశం ఉంది. సాయంత్రం అయ్యే కొద్దీ మంచు ప్రభావం చూపించవచ్చు. పిచ్ మొదట్లో బ్యాటింగ్ అనుకూలంగా ఉన్నా కొంచెం స్లో అయ్యే ఛాన్స్ ఉంది. డ్యూ ఫ్యాక్టర్ ఉంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు చేజింగ్ ఎంచుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక తుది జట్టు విషయానికి వస్తే గెలిచిన జట్టులో ఇండియా మార్పులు చేసే అవకాశం లేదు. శ్రీలంక జట్టు కూడా దాదాపుగా అదే టీంతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక వైజాగ్లో ఇండియా రికార్డు బాగుంది మరియు ఫామ్ చూస్తుంటే ఇండియానే ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది. మరి మీరేమనుకుంటున్నారు? ఇండియా క్లీన్ స్వీప్ చేసే దిశగా వెళ్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.